మరో అంశం చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో నిన్న తిరుపతన్న భుజంగరావు కస్టడీ ముగియడంతో చంచల్గూడ జైలుకు తరలించిన అధికారులు రాధాకిషన్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. ప్రస్తుతం రాధాకిషన్ కస్టడీలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నేడు రాధాకిషన్ నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు రాధాకిషన్ స్టేట్మెంట్ తర్వాత రంగంలోకి ఈడీ అధికారులు హవాలా డబ్బుని పోలీసు వాహనంలో నేతలకు చేర్చినట్లుగా గుర్తించారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ మెటీరియల్ ఎవరు ఎలా సమకూర్చారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కి ఎంత డబ్బు సమకూర్చారనే అంశంపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఫోన్ ట్యాపింగ్ కేసు అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మనకు అందించడానికి మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్. గాయత్రి, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి నిన్న ఏదైతే తిరుపతన్న భుజంగరావు కస్టడీ అయితే ముగిసింది. మొత్తానికి వాళ్ళిద్దరు కస్టడీ ముగిసిన తర్వాత నేరుగా చంచల్గూడ జైలుకి అయితే తరలించారు. మరొక పక్క ఈరోజు రాధాకిషన్ రావు కస్టడీకి సంబంధించి నాంపల్లి కోర్టు ఉత్తర్వులు అయితే జారీ చేయనుంది. ఏదైతే నాంపల్లి కోర్టు ఏదైతే 10 రోజుల కస్టడీకి సంబంధించి పోలీసులు పిటిషన్ వేయడంతో కౌంటర్ కూడా దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు కస్టడీకి సంబంధించిన నోటీసులు అయితే జారీ చేయడం జరుగుతుంది. మొత్తానికి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులోని ముఖ్యంగా భుజంగరావు తిరుపతన్నకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో కూడా కీలక అంశాలు అయితే వెల్లడించారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మొదటి నుంచి కూడా ప్రణీత్ రావు ఈ కేసులో కీలకంగా వ్యవహరించారు. ఏదైతే తన ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ సంబంధించి కావచ్చు, లేదంటే ఎస్ఐబి టీంలో పనిచేసిన వాళ్ళ గురించి కావచ్చు, ప్రణీత్ రావు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తర్వాత అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా మొదటగా హార్డ్ డిస్కుల ధ్వంసం సంబంధించి పోలీసులు పూర్తిగా ఆరా తీశారు. ఏదైతే నాగోల్ దగ్గర మూసీ నది వద్ద ఈ హార్డ్ డిస్కుల శకలాలను కూడా పోలీసులు అయితే గుర్తించారు. మొత్తానికి ప్రణీత్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే నాగోల్ వద్ద మూసీ నది దగ్గరికి ప్రణీత్ రావును తీసుకెళ్లి మరి ఏదైతే పోలీసులు ఆ శకలాలను అయితే వెతికి తీశారు. మొత్తానికి 5 హార్డ్ డిస్కులు, ధ్వంసమైన హార్డ్ డిస్కులు, అలాగే మెటల్తో కట్ చేసిన 9 హార్డ్ డిస్కులు, అలాగే కొన్ని హార్డ్ డిస్క్ శకలాలు ఇవన్నీ కూడా మూసీ నదిలో లభించాయి. అలాగే ప్రణీత్ రావు విచారణలో కూడా చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్ఐబి ఆఫీస్లో కూడా ఆధారాలు అయితే సేకరించారు. మొత్తానికి ఎస్ఐబి ఆఫీస్లో సుమారు 12 కంప్యూటర్లు, 7 సిపియులు, ల్యాప్టాప్లు, బైండింగ్ బుక్స్ ఇవన్నీ కూడా రికవరీ చేశారు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ కేసులోని ముఖ్యంగా ఇప్పటికీ కొంతమంది ఎస్ఐబిలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా బంజారాహిల్స్ పిఎస్లో అయితే విచారించారు. అలాగే వాళ్ళ వాంగ్మూలను కూడా రికార్డ్ చేశారు. అలాగే ఎస్ఐబిలో పనిచేసిన కానిస్టేబుల్ ఎవరైతే కొత్త నరేష్ గౌడ్ కూడా పోలీసులో ఆయన వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఏదైతే అతను వాంగ్మూలంలో కూడా ఏదైతే ఎస్ఐబిలోని ఫోన్ ట్యాపింగ్లో కీలక ఇన్ఫర్మేషన్ ఇచ్చారనే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఎస్ఐబిలో పనిచేసిన ఓఎస్డి వేణుగోపాలరావు కూడా పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. ఈరోజు బంజారాహిల్స్లో విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆయనకైతే నోటీసులు జారీ చేశారు. అతను రిటైర్డ్ అయిన తర్వాత గత ప్రభుత్వం ఏదైతే ఎస్ఐబిలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలోని ఓఎస్డీగా అయితే నియమించారు. ఇతను కూడా ఒక కీలక వ్యక్తి అనే చెప్పొచ్చు. అలాగే ఈరోజు విచారణ తదనంతరం కూడా అతను అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. మొత్తానికి ప్రభాకర్ రావు రాధాకిషన్ టీంలోని వేణుగోపాలరావు కూడా చాలా కీలకమైన వ్యక్తి అనే చెప్పొచ్చు. ఏదైతే రిటైర్డ్ అయిన తర్వాత గత ప్రభుత్వం ఏదైతే ఎస్ఐబిలో ఓఎస్డీగా అయితే అతను నియమించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన అయితే విచారించనున్నారు. అతను విచారించిన తర్వాత అతను కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే మరొక పక్క ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యంగా డబ్బుల విషయాలు అయితే చాలా కీలకమైనవనే చెప్పొచ్చు. ఏదైతే గత ఎన్నికలు అంటే 2018 ఎన్నికలు కావచ్చు, దుబ్బాక, మునుగోడు బై ఎలక్షన్స్ కావచ్చు, లేదా 2023 ఎలక్షన్స్ కావచ్చు, ఈ ఎలక్షన్స్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కీలకంగా వ్యవహరించింది. అలాగే ప్రభుత్వ వాహనాల్లోని ఏదైతే డబ్బు సరఫరా చేసినట్లు కూడా రాధాకృష్ణన్ రిమాండ్ రిపోర్ట్లో కూడా కీలకంగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా ఏదైతే ఇది ఫోన్ ట్యాపింగ్ పై అలాగే ఈ డబ్బులపై అయితే పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఏదైతే ఏ వాహనాల్లోని ఎంతెంత అమౌంట్లు చేరవేశారని దానిపై కూడా పూర్తిగా ఆరా తీయనున్నారు. ఏదైతే రాధాకిషన్ని రిమాండ్ కస్టడీకి తీసుకున్న తర్వాత అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈడీ అధికారులు అయితే రంగంలోకి దిగనున్నారు. అలాగే ఏదైతే రంగంలో దిగిన తర్వాత ముఖ్యంగా డబ్బులపై, హవాలా డబ్బులపై పూర్తిగా ఫోకస్ పెట్టనున్నారు. ఏదైతే బీఆర్ఎస్కి ఎవరు డబ్బులు సమకూర్చారు, ఎంత సమకూర్చారు, అలాగే ఎక్కడి నుంచి సమకూర్చారు, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు ఆరా తీయనున్నారు. అలాగే మరొక పక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన డివైస్లు, సర్వర్లు కూడా ఇజ్రాయెల్ నుంచి రవిపాల్ అనే వ్యక్తి ఇంపోర్ట్ చేసుకుంటూ
ఏదైతే ఎస్ఐబికి అయితే చేరవేశాడు. ఇది కూడా ఎవరైతే ఈ మెటీరియల్ ఎవరైతే ఇంపోర్ట్ చేశారో అలాగే దీనిపై కూడా ఈడీ అధికారులు పూర్తిగా ఫోకస్ చేయనున్నారు. ఎందుకంటే ఎస్ఐబికి సంబంధించి ఈ రవిపాల్కి కొన్ని కోట్లలో డబ్బులు ముట్టడించారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ అమౌంట్ మొత్తం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో కూడా ఈడీ అధికారులు అయితే పూర్తిగా ఫోకస్ చేయనున్నారు. మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి ఇప్పటికీ ప్రభాకర్ ఒకళ్ళే ఇంకా అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నారు. అతను కూడా ఇండియా వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తానికి వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం తిరుపతన్న భుజంగరావు రిమాండ్ కస్టడీ కూడా ముగిసింది. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు ఏదైతే రాధాకిషన్ రావుకి సంబంధించి కస్టడీ అయితే రానుంది. నాంపల్లి కోర్టు కస్టడీ ఇచ్చిన తర్వాత రాధాకిషన్ విచారించిన తర్వాత దీంట్లో ఇంకా ప్రభాకర్ రావుకి సంబంధించిన కీలక అంశాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదైతే గత ప్రభుత్వ హయాంలోని ఏదైతే ప్రతిపక్ష నేత ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి చాలా ఫోన్లు ట్యాప్ చేయడంతోనే మొదటగా ఈ కేసు అయితే బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే పూర్తిగా పోలీసులు ఫోకస్ చేశారు. అలాగే ఎస్ఐబిలో పనిచేసిన ముఖ్యమైన వ్యక్తులను కూడా పోలీసులు అయితే విచారించారు. అలాగే అందుట్లోనే సంబంధించి ముఖ్యంగా ఎలక్షన్స్ సంబంధించి చాలా ట్రాన్సాక్షన్ జరిగినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే రాధాకిషన్ స్టేట్మెంట్ తర్వాత ఈడీ అధికారులు కూడా ఫోకస్ చేయన్నారు. మొత్తానికి ఈ రోజు నాంపల్లి కోర్టు కూడా రాధాకిషన్ కస్టడీకి సంబంధించి అయితే ఏదైతే కస్టడీకి సంబంధించి తీర్పు అయితే వెల్లడించనుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్.